హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వంటలకు స్వాగతం అండి. ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కాకరకాయలు కొంచెం పండు కాకరకాయలు అయితే పులుసుకి బాగుంటాయి. ఇట్లా పండిపోయి ఉండాలి, గింజలు కూడా పండి ఉండాలి. ఇంకా పైన కూడా పండు వచ్చినా కానీ ఇంకా బాగుంటుంది. పండు కాకరకాయలు తీసుకున్నాను. చింతపండు కొంచెం పెద్ద నిమ్మకాయ అంత చింతపండు. ఆల్రెడీ చింతపండు నేను వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఆ సైజు ఉల్లిపాయలు 2 సన్నగా దరుక్కున్నాను. ఇదిగోండి బెల్లం, దీంట్లోకి బెల్లం వేయాలి. బెల్లం ఇప్పుడు మనం దీన్ని పోపు పెడదాం. 2 స్పూన్లు ఆయిల్ వేసాను నేను దీంట్లో. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, కొద్దిగా పులుసులు కదా, పులుసుల్లోకి మెంతులు వేస్తే బాగుంటాయి. మెంతులు, మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఇది కొద్దిగా వేగినాక కాకరకాయ పులుసు చాలా మంచిదండి. డయాబెటిక్ వాళ్ళు తినచ్చు, అందరూ తినచ్చు. కాకరకాయ పులుసు బెల్లం వేస్తాం కదా, అంత చేదు ఉండదు. పులుసు చింతపండు పడుతుంది, బెల్లం పడుతుంది కాబట్టి అది చేదు అనిపించదు. తినచ్చు, అన్నంలోకి బాగుంటుంది. ఎప్పుడు వేపుళ్ళే కాకుండా ఇట్లా పులుసు కూరలాగా చేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది కాకరకాయ. కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయ టమాటా కూడా వేసేద్దాం. వేసుకోవద్దు, ఇది చింతపండు అక్కర్లేదు, తీసేద్దాం. ఇది కొంచెం బాగా మగ్గినాక ఉల్లిపాయ టమాటా కొంచెం బాగా మగ్గాలి. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుద్ది. ఎప్పుడైనా ఉల్లిపాయ వేపేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసాను, కళ్ళు ఉప్పే వేసాను. చూసారా, టమాటాను ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. వేడెక్కి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కారం, పులుసు కదా, 2 స్పూన్లు కారం వేద్దాం. పసుపు, కొంచెం జీరా పౌడర్ వేద్దాం. నేను అన్నిట్లో జీరా పౌడర్ వేస్తాను, మీకు ముందే చెప్పాను మీకు. తర్వాత కొద్దిగా ఇంగవ, పులుసుల్లోకి ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి ఇట్లా కలిగి తిప్పి కాకరకాయలు వేసేద్దాం. లాస్ట్కి అంతా అయిపోయినాక కొత్తిమీర. కాకరకాయలు ఇలా తిప్పుకొని కాకరకాయల్లోకి పులుసు వేసేద్దాం. నానబెట్టుకున్న పులుసు ఇట్లా బాగా పిసికి, చింతపండు పులుసు. మళ్ళీ కలిపితే అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం కూడా వేసేద్దాం. బెల్లం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, చూసి వేసుకోండి. కానీ బెల్లం వేస్తేనే ఈ పులుసుకు బాగుంటుంది.
అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే ఇలాంటి వంటలు, పాతకాలం వంటలు, అన్ని అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన వంటలన్నీ మీకు చూడటానికి వీలు దొరికిద్ది. ఇప్పుడు చేసుకునే పిల్లలు ఇలాంటి కూరలన్నీ ఎవ్వరు చేసుకోవట్లేదు. అసలు కాకరకాయ పులుసు పెట్టుకుంటారని కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇది మనం మూత పెట్టి మగ్గనిద్దాం. అయిపోయిందండి పులుసు, బాగా ఉడికిపోయిన ముక్కలు అయ్యి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఒక మాలు ఇట్లా తిప్పుకొని ఇట్లా చిక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది పులుసు, నీళ్ళుగా లేకుండా. ఇప్పుడు డిష్లో తీసేద్దాం. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే అందరు చూస్తారు. మళ్ళీ షేర్ చేయండి అందరికీ. ఇలాంటి వంటలు పాతకాలం వంటలు అందరు నేర్చుకోవాలంటే షేరింగ్ చేసుకుంటేనే నేర్చుకుంటారు. ఇదిగోండి కాకరకాయ పులుసు, బెల్లం వేసి కాకరకాయ పులుసు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. ట్రై చేయండి. ట్రై చేసినాక సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళంతా ఒక లైక్ ఇవ్వండి, మీరు షేర్ చేయండి.